ఇదే చెప్పారు. డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి, వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది, పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎల్ కాల్ చేస్తారు. 32-34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే, ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చాం, ప్లాంట్ను పరిరక్షించాం. 14,040 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో, అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం. మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమేమి అడ్డుపడం కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏజెన్సీస్, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలామంది వస్తున్నారు. మేము 1000 మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా, మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంది. 1000 ఏజెన్సీలు ఉన్నాయి, 1000 ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీన్ని 32కి కుదిస్తున్నాం, లేకపోతే 35కో కుదిస్తున్నాం అన్నారు. కుదించుకోండి, మాకేం బాధ్యత లేదు, మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. అబ్జెక్షన్ లేదు. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు, గత 15-20 సంవత్సరాల నుంచి, అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నారు. రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరికలాగానే తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిక కిందనే భావించండి. ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ప్లాంట్ పరిరక్షించడం, ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం, ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం, ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి, అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం. ఇది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా వాళ్ళకి తెలియజేసేది, స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్కాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం.